Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. బాబు నీకోసమే ఎదురు చూస్తున్నాం. నీ ఇంట్లో పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? ఇదేంటి తాళిబొట్టమ్మ అంటే? తాళిబొట్టు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో దీనితో 3 ముళ్ళు వేస్తాడు. దానితో వాళ్ళ బంధం మన హిందూ సాంప్రదాయ ప్రకారం శాశ్వతమై పవిత్రమవుతుంది. వాళ్ళను ఏ శక్తి విడతీయలేదు. రోజు సముద్రంలో నేను చూసిన జలకన్య ఇదే. దాని కాళ్ల మీద నీళ్లు పోసి జలకన్యగా మార్చి ఈడ్చుకెళ్లి బావకు అప్పగిస్తాను. ఆ వచ్చేవాడు బంగారాజు మనిషి. వాడిని ఎలాగైనా పట్టుకుని స్టోర్ రూమ్ లో పడే. మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగేత్వం. ఇదిగో అమ్మ, అమ్మవారి పాదాల వద్ద ఉంచాను. ఏమిటే పసుపు తాడు పట్టుకొని తెగ మురిసిపోతున్నావు? కళ్యాణ యోగమే లేని నీవు ఇల్లాలు అవుదాం అనుకుంటున్నావా? అందులో తప్పే ఉంది. ఆడదే పుట్టాక తాళి కట్టించుకోవాలి, తల్లి కావాలి. నువ్వు మామూలు ఆడదానివి కావే. సముద్ర గర్భంలో ఆలిచిప్పవే గాని సంసారంలో ఆలివి కావు, కాలేవు. చెప్పిస్తున్నావా? ఆ పని భగవంతుడే చేశాడే. అందుకే నీకు ఈ దిక్కుమాలిన జలకన్య జన్మనిచ్చాడు. శపించిన ఆ దేవుడే రవిచంద్రన్ నాకు వరంగా ఇచ్చాడు. కానీ అతన్ని పెళ్లి చేసుకునే వరం మాత్రం నేనే నీకు ఇవ్వాలి. అది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నా వెంట రావాలి, ఆ ఓడకి దారి చూపించాలి. రాలు, రాకపోతే రాలిపోతా. ఓం క్లీం దిక్కాణై దిక్కాణ తక్కుతై దిక్కుతై తక్కుతై దిక్కుతై తక్కుతై దిక్కుతై. చూసావా నా క్షుద్ర శక్తుల శక్తి? ఆ దేవత అండ నాకుండగా నువ్వు నన్నేమి చేయలేవు. అదా నీ ధైర్యం? నిన్నెలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వచ్చే పౌర్ణమిలోగా నిన్ను నా వశం చేసుకుంటాను, లేదా రాబందులకు నేనే ఆహారం అయిపోతాను. అంత శ్రమెందుకు? ముత్తైదుగా మా పెళ్లికొచ్చి అక్షంతులు వేయి, మంత్రసాని వేయి, నాకు పురుడు పోయి. అప్పుడు ఓడలో ఉన్న బంగారం ఏ వాటా ఇస్తావా? ఎంత ఇస్తావు చెప్పు. ఒక ముక్కు పొడికిస్తాను. ఏయ్, నాతో ఆటలా నీకు? ఈ మంత్రగత్తె మాంచాలంటే ఏమిటో చూపిస్తాను నీకు. వాడు బంగారం నా వాట ఇంటిని వచ్చిదే. ఇంకా ఉంది పిలకముడి. ముందు బంగారం తీసుకెళ్లి నీ ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి ఆ ఫార్మర్స్ తో బేరవాడు. హ్యాండ్ ఓ కదా. ఎక్కే టైం ఇద్దరు ఇవ్వను. ఏమో జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు. బయలుదేరండి బయలుదేరండి. పిచ్చిరాయలారా, నన్ను వదిలిపెట్టండి రా. నన్ను వదిలిపెడితే లైఫ్ లో మళ్ళీ మీ కంటికి కనిపించండి రా. నీ చండాల పేసు మాకు చూడాలని లేదు గానీ ఒక్కసారి ఫోన్ లో నీ బంగారు రాజుకి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి చెప్పు. ఇదిగో చెప్పా. మావోయ్, ఏమిట్రా, ఏమైంది? గొంతుకలా ఉందేంటి? గొంతలా ఉండడం ఏమిటి? ఇక్కడ పరిస్థితులే తలకిందులుగా బారిపోయాయి. ఆ రవిచంద్ర, ముత్యాలు, రత్నాలు ముగ్గురు కలిసిపోయారు. రవిచంద్ర బతికే ఉన్నాడా? బతికి ఉండడం ఏమిటి? నువ్వు ఇన్నాళ్ళు కరడు కన్నా బంగారాన్ని వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుని పనిచేసుకున్నారు. అలాగా? ముత్యాలు తన వాటా తీసుకొని
గంగవరం రేవు వైపు తన వ్యానులో వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి గురు కొత్త ఫిట్టింగ్? ఈ దెబ్బతో వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. దాంతో ఆ బంగారాజు బట్టతల మీద మనం బ్యాండ్ వాయించవచ్చు. మీరా మూడో గ్రూప్ ఏమని కంగారు పడిపోయా. ఆ రవిచంద్ర గారిని మోసం చేసి సగం బంగారం కొట్టేసి మీ కాడికి బయలుదేరా. ముచ్చాలు నా స్థావరం అటు, మీ ఐస్ ఫ్యాక్టరీ ఇటు. రూట్ ఎందుకు మారింది? ఎదవని 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 దిక్కులు తెలియకుండా తొలక రాన్నాను. ఇప్పుడు చూడు, నేను అప్పటికి చెప్తూనే ఉన్నానండి, సముద్రం అటు బంగారు రాజు గారు ఉండేది కూడా అటేనని. ముచ్చాలు, నా మీసం తీసిన నాటి నుండి మాసం మాసం పూజలు చేస్తున్నాను రా. ఆ బంగారం కోసం గజానికి ఒక శవాన్ని పరుస్తాను గాని తులం బంగారం కూడా వదులుకోనరా. సచ్చారు సన్నాసు, పీడ విరగడైంది. రై, ఆ వేళ మన స్థావరాన్ని తీసుకురండి. మట్టి ముద్దల్ని చూసి బంగారం అనుకొని బొంగరంలా తిరుగుతున్నావా బంగారాజు? నీ ఆశనే నీకు వలగా విసిరాను. బంగారం దొరికే వరకు నా ఆశ చావదు. దొరికే లోపు నువ్వే చేస్తావు. మాయలు పకీరి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం సముద్ర గర్భంలో ఉన్న ఓడలోని బంగారంలో ఉందరా. కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంది, కోర్టు బోన్ లో ఉంది. నన్ను అరెస్ట్ చేయిస్తావా? వచ్చేటప్పుడు ఎస్పీకి ఫోన్ చేసే వచ్చానురా. వడ్డించడానికి వస్తారు లాఠీ దెబ్బలు. రండి ఎస్పీ గారు. సముద్ర గర్భంలో ఉన్న బంగారం కోసం రత్నాలు ముత్యాలు అనే అన్నదమ్ములు నేనే చంపాడు. విన్నారుగా ఎస్పీ గారు, అరెస్ట్ చేయండి. ఎస్పీ గారు, వాట్ ఇస్ దిస్? ఏమిటిది? వేల కోట్ల రూపాయలు కాజేద్దాం అనుకున్న నాడే పోలీసులను కొన్ని నా కోటి జేబులో వేసుకున్నాను రా. చెప్పండి ఎస్పీ గారు, వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ముత్యాలు రత్నాలు అని అన్నదమ్ముల్ని కాల్ చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. బావా, నిన్ను నేను విడుదల చేయిస్తాను. నా దగ్గర నా నగలన్నీ అమ్మేసి నీకు మంచి లాయర్ని పెడతాను బావా. నువ్వేం కంగారు పడకు. ముందు మన బ్యాచ్ కి విషయం చెప్పు, మిగతా సంగతులు నేను చూస్తాను. అలాగే. బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కాశీలో అన్నపూర్ణమ్మ పలుకు, ఒసే గంగా నీ గోడు చెబుతా. నా పేరు గంగా, నీకెలా తెలుసు? నీ బావ కష్టాల్లో పడ్డాడు, కటకటాల వెనక ఉన్నాడు. సుధమ్మ, నాకు నా బావకి పెళ్ళవుతుందా? నీ పెళ్ళలా అవుతుందే పిచ్చి తల్లి. ఇంట్లో నీ సవితి ఉన్నది. అమ్మో, సవిత తాళిబుట్టుతో ఈ బుడ్డోడు కోసం ఎదురు చూస్తుంది. లగ్గం కుదిరితే అక్క అని అతుక్కుపోతాది. సుధమ్మ, ఆ పేరు నాకు వదలదా? వదలాలంటే ఒక్కటే మార్గం. దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకురా. దాని పీడ నేను వదిలిస్తా. అలాగే. ఎక్కడ నీకు తాళిబొట్టు? తెచ్చుకున్నాను. దేనికి 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 తెచ్చుకున్నావు? తాళి కట్టించుకుంటే ఇల్లాలనవుతాను. ఇల్లాలనైతే తల్లవచ్చుగా. ఎవరితోనే? ఎవరితో కట్టించుకుంటా? ఏమిటే, ఎందుకు అప్పడాయి? చెప్పు. కాబోయే మొగుడి పేరు చెప్పకూడదంటగా. కాబోయే మొగుడా అంటే నా బావా? చంపేస్తా నా బావ జోలికొస్తే. బావ నా సొంతం, నా ఊపిరి, నా ఆయుష్, నా సర్వస్వం. రవి నా కోసమే పుట్టాడు, నేను రవి కోసమే పుట్టాను. మధ్యలో వచ్చిన దానివి నీకెలా దక్కుతాడనుకున్నావే? వెళ్ళు, వెళ్ళిపో. గంగా, ప్లీజ్ గంగా, నన్ను వెళ్ళగొట్టొద్దు. నాకిక్కడే ఉండాలని ఉంది. మీ అందరితోనూ ఉంటాను. వీల్లేదు, నీ చూపు ఇంకా బావ మీద పడ్డానికి వీల్లేదు. వెళ్ళిపో. గంగా గంగా, కావాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. ఆ తర్వాత తూచు తూచు అనేసి నేను పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏమిటి, ఇద్దరం చేసుకుందామా? ఏ దేశం నుంచి వచ్చావే నువ్వు? ఏ ధర్మం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలిసిన ధర్మం ఒకటే. రవిని పెళ్లి చేసుకోవాలి. ఒక బిడ్డకి తల్లిని కావాలి. అమ్మా అని పిలిపించుకోవాలి. నిన్ను అక్కని కూడా పిలుస్తాను. దొంగ మొహమా,
అప్పుడే వరుసలు కూడా కల్పిస్తున్నావా? నువ్వు మామూలు ఆడదానివి కాదే, నువ్వు మొండివైతే నేను జగమొండిని. నేను ఇలా బ్రతకనిస్తే బావ నాకు దక్కడు, నీ ప్రాణం తీస్తాను. దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తెల్ల దగ్గరికి తీసుకురా, దాని పీడ నేను వదిలిస్తా. నమ్మేశావా? ఊరికే తమాషా చేశాను. బావ నీకు కావాలి, నాకు కావాలి. ఆ పోచమ్మ తల్లే మన తగు తీర్చాలి. పోచమ్మ తల్లంటే సముద్రం ఒడ్డున కొలువున్న అమ్మ. బావ మన ఇద్దరిలో ఎవరికి దక్కాలో ఆ అమ్మే తెలుస్తుంది. వస్తావా? సరే. నేను యాక్షన్ తీసుకుంటాను సార్. ఓకే సార్. అలాగే సార్. ఓకే ఓకే. సార్ మాతో కంప్లైంట్ సార్. వాట్ ఇస్ దట్ కంప్లైంట్? మా నల్లోని పోలీస్ స్టేషన్ గోడకి టింగ్ 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 పోయకూడదన్నావు సార్. పొయ్యి మరి పోసా సార్. నువ్వు ఎప్పుడు చూసావురా? నేను చూసి ఆడు కూడా పోసాడండి. నేను పోలేదు, పద్దవరకు అంతే. తప్పురా అంటే నన్ను ముసిలాడు అన్నాడు. నువ్వు ముసలుడు కాకపోతే మన మీద బాల్యుడి గురించి తీసుకొచ్చా. వచ్చావా? ఈవిడే పోచమ్మ తల్లి. కళ్ళు మూసుకుని దండం పెట్టుకో. దానికి ఈత రాదు. నువ్వు నీళ్లలో దూకి దాన్ని కాపాడు. దూకి తీరాలి. అదిగో రవిచంద్ర వస్తున్నాడు. అతను రాగానే నువ్వే దాన్ని నీళ్లలోకి తోసావని చెప్తాను. ఇక జన్మలో నీ ముఖం చూడడు, నీ మెడలో తాళి కట్టాడు. దూకు, దూకు, దాన్ని కాపాడు. దూకు. చూడరా, జలకన్యను చూడు. ఉంది ఉంది అంటే ఉందో లేదో అనే మీమాంసలో తన్నుకు చచ్చావు కదరా అనుమాన బిడ్డ. చూడరా, సాగర కన్యను తనివి తీరా చూడరా. చూడ్డానికి కాదే ఇంతకాలం శ్రమించింది, పరిశ్రమించింది. దీని సాయంతో బంగారం సంపాదించాలా, కోట్లకు పడగెత్తాలా? ఏమే సాగర కన్య, సముద్ర గర్భంలో ఉన్న ఆ నావకు దారి చూపిస్తావా? చూపించను. చూపించకపోతే చస్తావు. వేస్ట్ మామయ్య, అది మొండిది. నీ మాట లింగరాజు, టంగు మూసుకో. ఏమిటి ఏమిటి నీ అహంకారం?
ఆ రవిచంద్ర గారు వచ్చి నిన్ను కాపాడతాడు అనుకుంటున్నావా? నీ ఆశ ఫలించదే. నీకు 1000 ఘడియలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. పదండి పదండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.